హైదరాబాద్ మీర్పేటలో జిల్లెలగూడలో జరిగిన ఒక మహిళ హత్య కేసు ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తుంది. మరి చంపింది ఎవరు? తనతో 100 వసంతాలు కలిసి ఉంటానని మాటిచ్చి ఆమెను వివాహమాడిన వ్యక్తి ఆ మహిళను, అంటే కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా, అతి రాక్షసంగా కడతీర్చిన ఉదంతం, సంఘటన మరి తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ భారతదేశాన్ని కదిలించింది. పోలీసులను, ఫోరెన్సిక్ టీములకు ముచ్చమటలు పట్టిస్తుంది ఈ కేసు పూర్వాపరాల్లోకి మనం వెళ్ళి చూసినట్లయితే మరి ఆ చంపిన వ్యక్తి ఒక ఆర్మీ సంబంధించిన వ్యక్తి. ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన తర్వాత మరి ఒక ప్రైవేట్ సెక్టార్లో, అంటే డిఆర్డిఓ సంబంధించిన ఒక సంస్థలో పనిచేస్తూ సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు ప్రస్తుతం. మరి ఆ వ్యక్తి పేరు గురుమూర్తి, చనిపోయిన భార్య పేరు మాధవి. మరి మాధవిని అతి కిరాతకంగా చంపడానికి అనేక కోణాలు, అనేక కారణాలు మరి పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. మరి ఎందుకు అతి కిరాతకంగా భార్యను అతడు మట్టు పెట్టాడు, మరి దానికి కారణాలు ఏంటవని మనం ఒకసారి పరిశీలిస్తే మనకున్న సమాచారం ప్రకారం మరి సదరు భర్త ఎవరైతే ఉన్నారో గురుమూర్తి మరో మహిళతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడని, మరి కట్టుకున్న భార్యను అడ్డు తప్పించి ఆమెతో మరి జీవితాన్ని కొనసాగించాలని అతడు డిసైడ్ అయ్యాడు. అందుచేతనే మరి భార్యను అతడు అతి కిరాతకంగా చంపడం జరిగింది. మరి ఎలా మరి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భార్యకు తెలిసింది అంటే, మరి అతని మొబైల్ ఫోన్లో ఎవరైతే మహిళతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడో, ఎవరైతే ఆ మహిళతో స్నేహంగా ఉంటున్నాడో ఆవిడతో కలిసి దిగిన ఫోటోలు, ఆ మహిళ ఫోటోలు మరి గురుమూర్తి భర్త ఎవరైతే ఉన్నారో ఆయన మొబైల్లో చూడడం జరిగింది. వారి మధ్య తరచూ గొడవలు రావడం, ఆ గొడవలు కాస్త చిలికి గాలివానగా మారి మరి ఇద్దరి మధ్యన ఆ యొక్క గొడవలు తీవ్ర స్థాయికి వెళ్ళిపోవడంతో మరి భర్త ఎవరైతే ఉన్నారో గురుమూర్తి భార్యను గోడకేసి కొట్టి అతి కిరాతకంగా చంపడం జరిగింది. అయితే ఇక్కడ భర్త అయిన గురుమూర్తి చాలా పకడ్బందీగా ప్లాన్ ప్రకారం ఒక మిస్టర్ థ్రిల్లర్, మనం సినిమాలు చూస్తుంటాం కదా, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు లేకపోతే మిస్టరీ ఫిలిమ్స్, రకరకాల సినిమాలు వస్తూ ఉంటాయి మనకు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో, వెబ్ సిరీస్లో. మరి ఆ సినిమాలను తలపించే విధంగా మరి ఈ నిందితుడు, ఈ నేరస్తుడు మరి భార్యను కడతీర్చడం జరిగింది. చాలా ప్లాన్గా స్కెచ్ చేసి చాలా రోజులు మరి వివిధ ఛానల్స్ను, యూట్యూబ్ ఛానల్స్లో మరి ఎలా చేస్తారు, ఎలా తాను తప్పించుకోవాలి, ఏ రకంగా తను బయటపడాలి అని చెప్పేసి ఒక పథకం ప్రకారం భార్యను ఇక్కడ హత్య చేయడం జరిగింది. జనవరిలో సంక్రాంతి అతనికి బాగా కలిసి వచ్చింది. తన పిల్లలిద్దరిని అతని సోదరి మని అయిన తన చెల్లెలు ఇంటికి పంపించేసి మరి భార్యాభర్తలు ఇద్దరే ఇంట్లో ఉండడం, ఆ ఇద్దరు ఉన్న సందర్భంలో మరి వివాహేతర సంబంధం గురించి కావచ్చు, ఇతర మరి ఏం గొడవలు ఉన్నాయనేవి కూడా మనకి ఇంతవరకు అయితే బయటికి రాలేదు. ముఖ్యంగా అయితే ప్రధానంగా ఇతను వేరే మహిళతో ఉంటున్నాడని, అందువల్లే భార్య తరచూ
భర్తతో గొడవ పడుతుందనే అంశాలు మాత్రం ప్రస్తుతం వెలుగు చూశాయి. ఆ అంశాల మీదనే ప్రస్తుతం దర్యాప్తు జరుగుతూ ఉంది. మరి పిల్లల్ని సంక్రాంతికి పంపించిన తర్వాత వాళ్ళిద్దరూ మరి గొడవ పెట్టుకోవడం, మరి అదే అదునుగా భావించాడా మరి భర్త అయిన గురుమూర్తి? అదునుగా భావించి ఎవరు లేరని భావించి పథకం ప్రకారం మరి భార్యతో విపరీతంగా గొడవ పెట్టుకొని ఆమెను విపరీతంగా కొట్టి గోడకేసి బాధడంతో ఆమె చనిపోయిందట మన కథనాల ప్రకారం చూసినట్టయితే. అయితే చనిపోయిన డెడ్ బాడీని ఎలా మాయం చేయాలి, తను ఎలా తప్పించుకోవాలని చెప్పేసి కూడా తన ప్లాన్ ప్రకారం మరి మటన్ షాప్లో ఉపయోగించే ఒక కత్తిని వాడి ఆమె యొక్క శరీర భాగాలను ముక్కలుగా కోసి, అంటే శౌచాలయంలో బాత్రూమ్ అంటే చెప్తాం కదా మనం, కోసేసి మరి ఆమె ముక్కలను బకెట్లో వేసి హీటర్ ద్వారా మరిగించి, కుక్కర్ ద్వారా మరిగించి, ఆ తర్వాత ఏవైతే ఆ కళేబరాలు ఏవైతే ఆ ముక్కలు ఉన్నాయో వాటిని ఎండబెట్టి, ఆ తర్వాత ఆ యొక్క పొడిని అంటే వాటిని కూడా దంచి పొడి చేసి మరి మీర్పేటకు సమీపంలో ఉన్న చెరువులో పారవేశాడని చెప్పేసి మనకు సోషల్ మీడియాలో, ఛానళ్ళలో, వార్తాపత్రికల్లో అయితే ప్రచితమైంది, దానిలో ప్రసారం కావడం జరిగింది. ఈ విధంగా అతను మొత్తానికైతే భార్యను హత్య చేసి ఎలాంటి ఆనవాళ్ళు లేకుండా రక్త మరకలను కూడా ఫినాయిల్తో శుభ్రం చేసి తను ఇక నేను దొరకనని చెప్పేసి భావించి మరొక పథకం వేశాడు. ఇలాగైనా ఇంట్లో భార్యాభర్తలు మాకిద్దరికి గొడవలు జరుగుతున్నాయి, ఇప్పుడు నేను మా అత్తగారికి ఫోన్ చేసేసి మరి మాకిద్దరికి గొడవైంది, మరి భార్య కనబడట్లేదని చెప్పేసి తన అత్తమామలకు ఫోన్ చేశాడట. ఈ 13, 14, 15 మరి 17 తారీఖు నాడు జరిగినట్టుంది. ఇతను ఏదైతే హత్యకు సంబంధించిన ఏదైతే ఘటన 17 రోజు జరిగినట్టుంది. 18వ తారీఖు రోజు భార్య కనిపించడం లేదని అత్తమామలకు చెప్పడం, వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం, ఇదంతా జరిగిపోయింది. ఇక పోలీసులు మరి భార్య కనిపించడం లేదని ఫిర్యాదుతో వాళ్ళు గురుమూర్తి ఏదైతే అపార్ట్మెంట్ ఉందో అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ ద్వారా పరిశీలించడం జరిగింది. సీసీ ఫుటేజ్ను వాళ్ళు చెక్ చేసినప్పుడు కొన్ని విషయాలు వాళ్ళకు అర్థమయ్యాయి. ఆ సీసీ ఫుటేజ్లో గురుమూర్తి భార్య బయటికి వెళ్ళినట్లు ఎక్కడా ఫుటేజ్లో వీళ్ళకు సమాచారం దొరకలేదు. మాధవి లోపలికి వెళ్ళినట్లు మాత్రమే ఫుటేజ్లో ఉంది, కానీ బయటికి వెళ్ళినట్లు ఎక్కడా కనిపించలేదు ఆ వీడియోలో. దాంతో పోలీసులకు మరింత అనుమానం రేకెత్తింది. ఇక గురుమూర్తి అత్తామామలు అంటే మాధవి తల్లిదండ్రులు కూడా మొదటి నుంచి అనుమానం. మళ్ళీ పోలీసులకు వాళ్ళు ఫిర్యాదు చేయడం, మా కూతురు కనిపించడం లేదు, మా అల్లునిపైనే మాకు అనుమానం ఉందని చెప్పేసి పోలీసులకు వాళ్ళు గుచ్చి చెప్పడం. అయితే దీన్ని ఆధారంగా చేసుకొని పోలీసులు మరింత కేసును ముందుకు తీసుకెళ్లడం, ఆ విధంగా ఎంక్వైరీ చేయడంతో కొన్ని ఆనవాళ్ళు, తర్వాత భర్త చెప్పిన దానికి జరిగిన సంఘటనకు ఇక్కడ తేడా కనిపించడంతో అతన్ని అడగడంతో, ఎంక్వైరీ చేయడంతో తనే హత్య చేశాడని చెప్పేసి పోలీసులు మరి మీడియాకు తెలియజేయడం జరిగింది. మరి అతనే హత్య చేశాడని, తను ఏ విధంగా చేశాడనే విషయాల్ని కూడా పోలీసులతో పంచుకోవడం జరిగింది. ఇంకా ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. ఆ ఇంట్లో కూడా కొన్ని రక్తపు ఆనవాళ్ళు దొరికాయని, ఎవరైతే చనిపోయిన మహిళకు సంబంధించిన వెంట్రుకలు కూడా దొరికాయని చెప్పేసి కూడా తాజాగా సమాచారం అందింది. ఇంకా దీనికి సంబంధించి ఇంకా ఏమైనా ఆధారాలు ఉన్నాయా, వివాహేతర సంబంధమే ప్రధాన కారణంగా మరి భార్యను తుదముట్టించి ఆ విధంగా అతడు మరో మహిళతో మరి ఉండాలనుకున్నాడా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, మరి
కొన్ని ఆమె శరీర భాగాన్ని కూడా కాల్చాడని చెప్పేసి కూడా వార్తలు వినపడుతున్నాయి. మరి ఇంకా ఇంకా ఏమైనా కొత్తగా మరి ఈ కేసుకు సంబంధించి అంశాలు బయటికి వస్తాయా అని చెప్పేసి అయితే మరి పోలీసులు దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు.